1,25,00,000 ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కడున్నారంటే ఒక 4-5 బస్తీలను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ బస్తీలు అంటే, ఒకటి అడ్డగుట్ట అనేటువంటి ఒక ప్రాంతం, రెండవది బాలాజీ నగరు దమ్మాయిగూడ అనేటువంటి ఒక ప్రాంతం, మూడవది సింగరేణి అనేటువంటి ఒక ఈ ప్రాంతం, అట్లనే బడంగిపేట ఇట్లాంటి లెనిన్ నగర్ అటువంటి ప్రాంతాలు. అటువంటి ప్రాంతాలలో మాత్రమే పేదలు ఎక్కువగా నివసించేటువంటి యొక్క ప్రాంతాలు ఇవి. నేను అడ్డగుట్టలో ఫౌండర్. నేను ఆ యొక్క బస్తీని స్థాపించిన దాంట్లో మొదటి వాడిని. నేను ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నాను. ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు అనేక కోర్టులు కేసులు అన్నీ అయినప్పటికీ కూడా 79 మే 20 తారీఖు నాడు ఆ అడ్డగుట్టను ప్రారంభించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు ఆ అడ్డగుట్ట దాని పరిసర ప్రాంతాలలో ఎంతమంది నివసిస్తున్నారు అంటే 1,00,000 మంది నివసిస్తున్నారు. ఎంతమంది? సుమారుగా 1,00,000 మంది నివసిస్తూ ఉన్నారు. ఈ 1,00,000 మంది దాదాపు అన్ని పోరాటాలు చేసినాం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వందల పోరాటాలు చేసినాం. సుమారుగా ఒక 300 ప్రదర్శనలు చేసినాం, 250 ధర్నాలు చేసినాం, ఒక 50 పెద్ద 10,000 మంది 20,000 మందితో బహిరంగ సభలు పెట్టినాం. ప్రభుత్వాన్ని హెచ్చరించినాము. అనేక సందర్భాలలో ప్రభుత్వం దిగివచ్చి కూడా మాకందరికీ కూడా సుమారుగా ఒక 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ ప్రాంతానికి ఇల్లు కట్టియడం కానీ, లేకపోతే పట్టాలు ఇవ్వడం కానీ, రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు వేయడం కానీ, కరెంట్లు ఇవ్వడం కానీ, నల్లాలు వేయడం కానీ, డ్రైనేజ్ ఇవన్నీ కూడా చాలా వరకు పరిష్కారమైనవి. ఇంకా కొన్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉన్నది. అయితే ఈ సింగరేణి ప్రాంతానికి కూడా నేను కానీ మా యొక్క సోదరులు చాలా మంది ఇక్కడ ఇల్లు తలగబడిపోయినప్పుడు మేము అందరం వచ్చినాం. అక్కడికి చాలా మంది ఒక 50 మంది ఇక్కడికి వచ్చినాం. వచ్చి మనలాంటి పేదలే అక్కడ ఉన్నారు, అక్కడ ఇండ్లన్నీ కూడా తగలబడిపోయినాయట, మనం అందరం పోదామని చెప్తే ముఖ్య నాయకులు అనేటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ వచ్చినటువంటి దాంట్లో తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఒక 2 అమరవీరులు అయ్యారు. అడ్డగుట్ట ప్రాంతం నుండి వారు యొక్క తెలంగాణ కోసమే ఉరికమ్మ వెక్కి ఉరి తీసుకున్నారు. నాతో సహచరులు, నాతో పాటు నడిచినటువంటి వాళ్ళు ఒక 2 దాంట్లో. అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతం అది. ఇక్కడ ఆ రోజున వచ్చి మేము ప్రభుత్వానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో ఉన్నటువంటి ఒక పరిస్థితులలో మేము చెప్పినాము, అయ్యా ఇక్కడ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక వాలంటరీ సంస్థలు కూడా వచ్చినాయి ఇక్కడికి, మాతో పాటు అనేక మంది మరి యొక్క విలేకరులు వచ్చిండ్రు, అనేక మంది వార్తాపత్రికల వాళ్ళు వచ్చిండ్రు, అనేక మంది సంపాదకీయం వాళ్ళు వచ్చారు, అనేక పార్టీలు కూడా వచ్చినాయి. దాంట్లో మేము కూడా చాలామంది వచ్చినాం. ఆ రోజు చెప్పాం, ఇక్కడ సింగరేణిలో నివసించేటువంటి యొక్క పేద ప్రజలకందరికీ కూడా ప్రత్యేక ఇల్లు నిర్మించి ఇవ్వండి, వాళ్లకు పట్టాలు ఇవ్వండి, వాళ్ళకి రెగ్యులరేషన్ అయితే ఎవరికి రెగ్యులరేషన్ అయితే ఏమి లేదు, ఎవరు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానంలో వాళ్ళకి ఒక పట్టా ఇవ్వడం, దాన్నే రెగ్యులరేషన్. ఆ యొక్క ఒక కాగితం రాసి ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు తటపటాయిస్తున్నాయి. అంటే ఆలోచన చేస్తూ ఉన్నాయి. అంటే గత నేను 25 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు నేను ఆ ప్రాంతానికి ఆ రోజు వచ్చిన. మేము నాతో పాటు నా సహచరులంతా 50 మంది వచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు ఇక్కడిని వచ్చిన. కాకపోతే ఇక్కడ మారింది ఏం లేదంటే ఆ రోజు గుడిసెలు కనపడ్డాయి, నాకు కొద్దిగా రేకులు ఇంటికి కనపడతాయి, అంతే తేడా తప్ప 25 ఏళ్ళలో పెద్దగా మార్పు వచ్చినట్టుగా నాకేం కనపడడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం అడగందే అమ్మాయిన అన్నం పెట్టదన్నట్లుగా మనం అడగందే, మనం పోరాటం చేయందే ఏది వస్తుంది అనుకోవడము, నేను వచ్చి ఏదో చేసిపోతా, ఇంకో ఎమ్మెల్యే వచ్చి ఏదో చేసిపోతాడు, ఇంకెవరో వచ్చి ఏదో చేసిపోతాడు అనుకోవడం అది భ్రమ మాత్రమే. కాబట్టి మనము మన యొక్క సమస్య మీద ఎలుగెత్తి చాటాలి, 10 సార్లు అడగాలి, అవసరం అనుకుంటే పోరాట రూపకంగా కూడా తీసుకోవాలి. ఇక్కడ సింగరేణి కాలనీ కూడా మన బాబన్న, ఇక్కడ నాయక్ గారు, ఇంకా మన వెంకటేష్ గారు, నాగరాజు గారు, ఇంకా మన యొక్క మిత్రులు అందరూ కూడా చాలామంది, జంగయ్య గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మిత్రులు. మరి వాళ్ళ యొక్క కోరిక మేరకు మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ కోసం ఒక 2 ముక్కలు చెప్పుదామని అనుకుంటున్నాం. ఏంటిదంటే తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మా పొలాలకు నీళ్లు వస్తాయి, మా అన్ని ఉద్యోగాలు కూడా ఆంధ్రలో తణుకపోతున్నారు, ఆ ఉద్యోగాలన్నీ కూడా మాకే వస్తాయి, మా పంట పొలాలకు నీళ్లు వస్తాయి, మాకు కట్టుకోవడానికి ఇల్లు ఉంటుంది,
ఉండడానికి నివసించేటువంటి ఒక గృహం ఉంటుంది, విద్య వైద్యం మంచిగా ఉంటుంది అని ఆశించి నమ్మినాం. కానీ తెలంగాణ కోసంగా ఇక్కడ ఉన్నటువంటి నా మీద 40 కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజులలో 40 కేసులు 20 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగింది. ఇక్కడ అన్న ప్రఫుల్ రామరెడ్డి అన్న ఆయన మీద 20 కేసులు పెట్టడం జరిగింది. ప్రసాద్ అన్న మీద కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మన అన్న మీద చాలా మంది మన యొక్క సోదరుల మీద పెట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే మనం ఆశించి కొట్లాడినామో 69 ఉద్యమంలో 369 మంది, అట్లా 2001 నుండి జరిగినటువంటి ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. వాళ్ళ యొక్క కోరికలు ఏం కోరుకున్నారంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన ఉండాలని కావాలని కోరి వాళ్ళు ఆత్మతర్పణ చేసుకున్నారు. కొద్దిమంది బస్సుకు ఎదురొడ్డి జై తెలంగాణ అని చచ్చిపోయారు. కొద్దిమంది ఈత రాజు వాళ్ళు చెరువులలో నీళ్ళలో జై తెలంగాణ అని ఆ నీళ్ళ ట్యాంకులో చెరువులలో మునిగి చచ్చిపోయారు. కొద్దిమంది వేగంగా వచ్చేటువంటి రైలు ఢీకొని జై తెలంగాణ అని పడి ఎదురుపడి ముక్కలైపోయారు. అనేక మంది విషగులికలు మింగి త్రాగి చచ్చిపోయారు. అనేక మంది ఉరికాళ్ళు ముద్దాడి భగత్ సింగ్ లాగా చనిపోయారు. ఇదంతా ఎందుకోసం జరిగిందంటే మా తరమంతా ఎట్లాగా అయిపోయింది. కానీ మా తర్వాత వచ్చేటువంటి తరం వాళ్ళకన్నా ఒక న్యాయం జరుగుతుంది, వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తుంది, ఉండడానికి ఒక ఇల్లు వస్తుంది, వాళ్ళకి విద్య వస్తుంది, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వైద్యం వస్తుంది అనేటువంటి ఒక విషయాల మీద పోరాటం చేయడం జరిగింది. కానీ వాస్తవం చూసుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చి ఏ యొక్క సమస్య పరిష్కారం చేయకపోగా మన సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే లాగా మన సమస్యలన్నీ అక్కడనే ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు. కొత్త